వెల్కమ్ టు కలియుగం 80. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రాసినటువంటి లేఖల్లో మనకు 51వ లేఖ మాధవుని మరణం. ఇది 12/7/46 సంవత్సరంలో రాసినటువంటిది. 4 రోజుల క్రితం అంటే 8 లేక 9వ తేదీన ఉదయం 7:30కు భగవాన్ సన్నిధికి వెళ్ళాను. నమస్కరించి లేచేసరికి మాధవుడు పోయాడన్న భగవాన్. అప్పుడప్పుడు ఆశ్రమం విడిచి ఇతర క్షేత్రాలకు వెళ్ళిపోవడం మామూలు కనుక ఎక్కడికి అన్నాను నేను చిరునవ్వుతో. ఎక్కడికా? అక్కడికే, శరీరం విడిచి అన్నారు భగవాన్. ఉలిక్కిపడి ఎప్పుడు అన్నాను. మొన్న సాయంత్రం 6 గంటల అనుకుంటా అని చెప్పి కృష్ణస్వామిని చూచి ఇలా అన్నారు భగవాన్. అక్కడున్న ఆచార్ల స్వామి ఇక్కడకు వచ్చి సమాధి అయ్యారు. ఇక్కడున్న వీరికి అక్కడ సమాధి, వారి వారి ప్రాప్తానుసారం నడు. ఇది చదువుతుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చారనమాట. ఇలా అరుణాచలం తర్వాత అన్ని ప్రదేశాలు చూసిన తర్వాత కంచికి వెళ్ళాము. కంచిలో దర్శనం 2 సార్లు చేసుకున్న తర్వాత అమ్మ అక్కడే స్వర్గస్థులయ్యారు. మరి అక్కడి నుంచి తీసుకొని వచ్చి మేము కర్నూలులో కార్యక్రమాలు ముగించామన్నమాట. చాలా కాలం నుంచి మాధవునికి ఒక కోరిక ఉంది, పై అధికారి లేకుండా తాను స్వతంత్రంగా ఉండాలని. ఆ కోరిక తీరింది. పోనీ మంచివాడు. నేనేదో తమాషాగా అన్నాను. కుంభకోణం మఠంలో ఉండే ఆచార్ల స్వామి ఇక్కడ సమాధి అయినారు. ఆ మఠంలో ఎవరూ లేరోయి పెడతావా అని అదే పట్టుకు వెళ్ళి ఆశ తీర్చుకున్నాడు. చూడండి చిత్రం. తెలుగు ద్విపద మొదలైనవి నేను మలయాళపు అక్షరాలలో నోట్బుక్లో రాస్తే తెలుగు వాళ్ళ వలనే చక్కగా చదివేవాడు. వాడికి ఏదో తెలుగు సంస్కారం ఉంది. ఆ నోట్బుక్ చూచుకుంటూ ఉంటానని తీసుకుపోయాడు. ఉంటే తెమ్మని చెప్పండి. అయ్యా స్వామి, ఇంతే, చూచి తెస్తానని నోట్బుక్ పట్టుకెళ్ళాడు. మనిషే తిరిగి రాలేదు. వీడిది అలాగే ఉంది అంటూ ప్రసంగం మార్చారు. 12 ఏళ్ళు భగవాన్లకు నీడగా వర్తించి సేవ చేసిన పరమ సాధువు హఠాత్తుగా ఎక్కడో కుంభకోణంలో మరణించాడంటే కంట తడపెట్టని ఆశ్రమవాసులు ఎవరు లేరు. సమాధి చేసే నిమిత్తం ఇక్కడి నుండి వెళ్ళిన కుంజుస్వామి ఈ ఉదయం 8 గంటలకు వచ్చి నమస్కరించి మాధవుడు మనశ్శాంతి శల్యం వల్ల ఎక్కడెక్కడో తిరిగి స్థిమిత పడక నేనింక జీవించనని ఎందరితోనో చెప్పి కుంభకోణం మఠానికి వచ్చి అకస్మాత్తుగా అతిసారపు వ్యాధితో ఒక్కరోజే తవంత శ్రమపడి సోడా తాగుతూ ప్రాణం విడిచారని, ఆ తర్వాతనే పడుకోబెట్టామని, సమాధిలో ఉండే పోయారని మఠంలోని వారు చెప్పారు. నేను వెళ్ళే వరకు శవం ఉంచారు. 3 రోజులకైనా ఏమీ చేయలేదు. సమాధి చేసి వచ్చాను, నోట్బుక్ దొరకలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వారటు పోగానే కృష్ణస్వామిని చూచి ఏదో మంచివాడు అయ్యో పోయాడని విచారించడం కంటే మనం ఎప్పుడు పోతామా అని విచారించవలసి ఉన్నది. జ్ఞాని ఎప్పుడు ఈ ప్రారబ్ధ క్షయం ఎలా అవుతుంది, ఎప్పుడీ శరీరం తోసిపోదామా అని చూస్తాడు. కూలికి బరువు మోసేవాడు ఎప్పుడూ గమ్యస్థానం వస్తుందా అని చూస్తూ ఉంటాడు. యజమాని ఇంటి ముందర మూట దింపరా అనగానే అమ్మయ్య అని కింద పెడతాడు. అలాగే వివేకుణ్ణి ఈ శరీరం బరువుగా ఉంటుంది. వారు పోయారు, మనం ఎప్పుడు పోతామా అని నేను ఎదురు చూస్తాను. ఏమిటో ఆ కాస్త పోతే 4 మోయాలి దేహాన్ని. ఆ చైతన్యం ఉంటే బరువే లేదు, అది పోతే దీనంత భారం ఏదీ లేదు.
ఇలాంటి దేహం కొరకు కాయకల్ప వ్రతాలు చేస్తారు. ఈ దేహంతోనే మోక్షం పొందాలని. ఇంతా చేసి వారు ఎప్పుడో పోతారు. ఈ దేహంతో స్థిరంగా ఉండే వారొకరు లేరు. తత్వం తెలిసిన పిమ్మట అస్థిరమైన దేహం ఎవరికి కావాలి? ఈ భారం తోసివేసి ఎప్పుడు పోదామా అని విచారించాలి అన్నారు భగవాన్. ఈ మాధవస్వామి మలయాళి. జన్మభూమి పాలఘట్ సమీపంలో ఒక గ్రామం. 25 ఏళ్ళ వయసునందే ఇక్కడికి వచ్చి దాదాపు 15 ఏండ్లు భగవాన్ పాదసేవ చేసిన బ్రహ్మచారి. దైవద్వా క్షేత్రకుడై కొన్నాళ్ళుగా వస్తూ పోతూ ఉన్నాడు. కుంభకోణంలో ఒక మఠం కట్టించుకొని ఉన్న రమణ భక్తుడగు ఆచార్యస్వామి ఈ మధ్య ఇక్కడికి వచ్చి గతించట వల్ల తానక్కడ మఠాధిపతిగా నిలిచి అచిరకాలమందే గతించిన శాంత భక్తుడు. 51వ లెటర్. ఓం అరుణాచలేశ్వరాయ నమః.